2025లో కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది, అలాగే ఎప్పుడు చివరి తేదీ, కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, అలాగే పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. 2025 అక్టోబర్ నెలలో మనకి 22వ తారీఖున కార్తీక మాసం మొదలవుతుంది. 22 బుధవారం కార్తీక మాసం మొదలవుతుందండి. అలాగే కార్తీక మాసం చివరి తేదీ వచ్చి నవంబరు 20వ తారీఖు గురువారం. నవంబర్ 20వ తారీఖు కార్తీక అమావాస్యతో ఆకాశ దీపాలు పెట్టడం, అలాగే కార్తీక మాసం ఇది చివరి తేదీ. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి వచ్చి నవంబర్ 5వ తారీఖు బుధవారం వచ్చిందండి. పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది. అప్పుడే జ్వాలా తోరణం కూడా చేస్తారు. ఇంకా ఆఖరిది వచ్చి పోలి పాడ్యం అండి. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమినే పోలి పాడ్యమి అని అంటారు. పూలమ్మకు దీపాలు పెడతారు తెల్లవారుజామున. 21వ తారీఖు నవంబర్ 21వ తారీఖు శుక్రవారం పోలి పాడ్యమి వచ్చిందండి. ఇవి అతి ముఖ్యమైన కార్తీక మాసాల్లో జరుపుకునే పండుగలు. అలాగే కార్తీక సోమవారాల గురించి చూస్తే మొట్టమొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27వ తారీఖున వచ్చిందండి. మొత్తం 4 సోమవారాలు ఉంటే 27 మొదటి సోమవారం అయితే, 3 రెండో సోమవారం, 10 మూడో సోమవారం, 17 నాలుగో సోమవారం, ఇలా 4 సోమవారాలు వచ్చాయండి. పౌర్ణమి 5వ తారీఖున వచ్చింది. చివరి తారీఖు ఏమో 20వ తారీఖు వచ్చింది. పోలి పాడ్యమేమో 21 వచ్చింది. ఇవి ముఖ్యమైన తారీఖులు.